వెల్కమ్ టు తెలుగు స్టోరీ టెల్లర్ ఛానల్. శరణ్య ఉమాకాంతన్ రాసినటువంటి వన్ డే లైఫ్ విల్ చేంజ్ అనే ఒక బుక్ నుంచి తీసుకున్నటువంటి స్టోరీ ఇది. ఈ బుక్ మీకు ఎవరికన్నా కావాలి అంటే కనుక ఇది ఆన్లైన్లో అవైలబుల్ ఉంది. స్టోరీ అన్నది ఇంగ్లీష్లో ఉంటుంది. సో ఇంగ్లీష్లో ఉన్నటువంటి స్టోరీని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి మీకు ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. ఈ స్టోరీ వచ్చేసరికి బుక్ నేమ్ వన్ డే లైఫ్ విల్ చేంజ్ అండ్ రైటర్ శరణ్య ఉమాకాంతన్. అండ్ ఇది వచ్చేసరికి ఒక లవ్ అండ్ ఇన్స్పిరేషన్తో ఉన్నటువంటి స్టోరీ. ఎప్పుడైతే మన లైఫ్ అన్నది ఇంకా డెడ్ ఎండ్కి వచ్చింది, మనం ఏమి సాధించలేకపోతున్నాం అన్న టైంలో ఒక లవ్ అండ్ ఫ్యామిలీ రొమాంటిక్ ఇన్స్పిరేషనల్గా ఉండేటువంటి స్టోరీ. సో ఈ స్టోరీ ఈ బుక్లో నుంచి ఫస్ట్ చాప్టర్ 1 వచ్చేసరికి జీవితంలో చివరి రోజు. థ్యాంక్స్ టు శరణ్య ఉమాకాంత్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ స్టోరీ. సో లేట్ చేయకుండా స్టోరీ స్టార్ట్ చేద్దాం. అందుకంటే ముందు ప్లీజ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయబోతే ఇలాంటి బ్యూటిఫుల్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎక్కడైనా మీకు స్టోరీ లైక్తే ప్లీజ్ లైక్ చేయండి. సో స్టోరీ వచ్చేసరికి వన్ డే లైఫ్ విల్ చేంజ్ అనే బుక్ జీవితంలో చివరి రోజు చాప్టర్ 1. సమైరా తన ఇంటి చివరిలో ఒక లైట్ వెలగడం గమనించింది. ఆ దీపం తన ఆఖరి వెలుగును చూపిస్తూ చీకటిగా మారిపోతుంది. అది అచ్చం సమైరా జీవితంలాగే కనిపించింది. సమైరా చేతులు వణుకుతున్నాయి పేపర్స్ మీద సైన్ చేయడానికి. అందరూ అంటూ ఉంటారు జీవితం అనేది 25 సంవత్సరాలకు మొదలవుతుంది అని, కానీ తనకు మాత్రం అది ముగింపుగా అయ్యింది. సమైరా తన బ్యాగ్ సర్దుకుంది. అందులో కేవలం తనకు కావాల్సిన కొన్నింటిని మాత్రమే తీసుకుంది. బలవంతంగా తనని చీకటిలోకి నెడుతూ ఉన్నట్లుగా ఉంది తన పరిస్థితి. ఏమీ ఆలోచించకుండా సమైరా నల్లని దుస్తులు ధరించి తన చెవులకి ఒక చిన్న గోల్డ్ రింగ్స్ అండ్ ఒక వాచ్ మాత్రమే ఉంది. మిగిలిన నగలన్నీ సమైరా అక్కడే వదిలేసింది, ఎందుకంటే అవి ఏవీ కూడా తనవి కాదు. ఈ పరిస్థితిని సమైరా భరించాల్సి ఉంది, ఇంకొక మార్గం లేదు. తను ఎప్పుడూ కూడా మళ్ళీ తన జీవితంలో తిరిగి చూడాలి అని అనుకోవటం లేదు. ఒక లోకల్ బస్సు ఎక్కి సమైరా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరింది. ఆ బస్సు కూడా తన జీవితంలాగే ఖాళీగా ఉంది అని అనుకుంటూ సమైరా బరువెక్కిన హృదయంతో బస్సు ఎక్కింది. తన జీవితంలోనే చాలా ముఖ్యమైన రోజు ఇది. ఆశీష్ అలా మారడంలో సఫలీకృతుడయ్యాడు. ఇలా జరిగేందుకు అనుమతి ఇచ్చినందుకు సమైరా బాధపడుతూ కూర్చుంది. విండో పక్కన సీట్లో కూర్చొని తను కళ్ళు మూసుకుంది. తన కళ్ళ నుంచి వచ్చే కన్నీటితో ఆమె బుగ్గలు తడిసిపోయాయి. ఇంకా ఆమె కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతూనే ఉన్నాయి. ఈ రిలేషన్షిప్ కాపాడుకోవడానికి సమైరా తన సైడ్ నుంచి ఎంతగానో ప్రయత్నించింది, కానీ చప్పట్లు ఎప్పుడు ఒక చేతితో మోగవు కదా. అది ఒక టిపికల్ అరేంజ్ మ్యారేజ్. జాతకాలు సరిగ్గా చూసి మరీ చేశారు. ఆశీష్ వాళ్ళమ్మ అందంగా నాజూగ్గా ఉండే పెళ్లి కూతురు కోసం వెతుకుతుంది. సమైరా ఆ రిక్వైర్మెంట్స్కి పర్ఫెక్ట్గా సెట్ అయింది. తన అందమైన జుట్టు అలాగే పదునైన చక్కటి ముక్కు సమైరా అందాన్ని ఇంకా పెంచేశాయి. బుగ్గలపై ఉండే ఆ సొట్ట బుగ్గలు సమైరాకి ఇంకా అందాన్ని తెచ్చాయి. కానీ అప్పుడు తనకి తెలియదు ఆ అందమే రేపొక రోజున తనని అతిపెద్ద సమస్యలో నెడుతుంది అని. వాళ్ళ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత సమైరా ఆశీష్ చాట్ చేసుకున్నారు. సమైరా జీవితంలోనే చాలా అందమైన రోజులవి. సమైరా తన కలల రాజకుమారుడు ఆశిషే అని భావించిన రోజులవి. తనకింకా ఆ రోజులు గుర్తున్నాయి. సమైరా ఫోన్కి అలాగే దిండుకి మధ్య తన చెవిని ఆనించి పడుకున్న రోజులు. తన రూమ్ అంతా ఆశీష్ ఇచ్చిన గిఫ్ట్స్తో నిండిపోయింది. టెడ్డీ బేస్ అలాగే రోజా పువ్వులతో. తను ఆ చిన్న చిన్న బహుమతులను ఒక పెద్ద నిధిలాగా దాచుకుంది. కానీ అనుకోని విధంగా పెళ్ళైన వారానికి అంతా మారిపోయింది. హనీమూన్ అయిపోయింది. ఆశీష్ యొక్క ఇంకొక రూపాన్ని సమైరా గమనించడం మొదలుపెట్టింది. అతను తనని జాబ్ వదిలిపెట్టాలని ఫోర్స్ చేశాడు. తను ఎప్పటికీ కూడా కిచెన్కే పరిమితం అయ్యేలాగా చూసుకున్నాడు. ఆశీష్ కోసం అన్నీ భరించిన సమైరా తన ప్రశాంతతని తన పాటలు పాడడంలోనే వెతుక్కుంది. సమైరాకి చిన్నప్పటి నుంచి కూడా సంగీతం అంటే ఇష్టం, కానీ తన ప్యాషన్ కూడా ఆశీష్ వల్ల చంపబడింది. అతను తన కళల్ని చంపడమే కాకుండా ఆమెని ఎగతాళి చేసేవాడు. అతని మాటలు ఆమెని ఎంతగానో బాధపెట్టి ఆమె సంగీతాన్ని కూడా వదిలిపెట్టింది. అది రాత్రి భోజనం సమయం. రొట్టెలు కనుక గట్టిగా ఉన్నా లేదా వేడిగా లేకపోయినా ఆశీష్ అలాగే వాళ్ళ అమ్మగారు ఏదో సంవత్సరాల నుంచి తిండి తినని వాళ్ళలాగా సమైరా మొహం మీదే ఆ ప్లేట్ విసిరి కొట్టేవాళ్ళు. అందుకే సమైరా ఎప్పుడూ కూడా వంట వేడిగా ఉండేలా చూసుకునేది. ఇంట్లో వారు ఉన్నారు అని మర్చిపోయి సమైరా పాటని హమ్ చేస్తూ రొట్టెలు చేస్తుంది. అప్పుడే ఆశీష్ ఇలా అనడం స్టార్ట్ చేశాడు. తను ఏదో పెద్ద గొప్ప సింగర్లా ఫీల్ అవుతుంది.
అవును, తను పెద్ద బాత్రూమ్ సింగర్ అని చెప్పి అత్త హేళన చేసింది. నాకు పాటలు నేర్పించిన మా టీచర్ ఈ పాట వింటే సమైర చెంప మీద కొట్టేది అని. నిజానికి ఆమె చాలా తెలివిగా వాళ్ళ టీచర్ ఆమెని మొదటి వారమే క్లాస్ నుంచి పంపేసిన విషయాన్ని దాచిపెడుతూ ఉన్నారు సమైర అత్తగారు. ఆ పాట పాడడం ఆపమని, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు అని అన్నారు. అది విన్న సమైర బాధతో బాత్రూంలోకి వెళ్ళి ఏడవడం మొదలుపెట్టింది. ఇప్పుడు రొట్టెలు ఎవరు చేస్తారు మరి అని ఆశిష్ వాళ్ళ అమ్మగారు అరవడం మొదలుపెట్టారు. దాంతో ఆశిష్ బాత్రూమ్ డోర్ తడుతూ ఉన్నాడు. మా భోజనం ఎక్కడ? ఇప్పుడు గనక నువ్వు రాకపోతే డైవర్స్ పేపర్స్ మీద సైన్ చేయాల్సి ఉంటుంది అని అరిచాడు. సమైర తన కళ్ళు తుడుచుకొని సైలెంట్గా రూమ్ నుంచి బయటికి వచ్చి వాళ్ళకి రోటీలు వండి పెట్టింది. తన తల్లిదండ్రులు అలాగే తన చుట్టూ ఉన్న సమాజం గురించి ఆలోచిస్తూ ఇదంతా సమైర 2 సంవత్సరాల నుంచి భరిస్తుంది. పిల్లలు పుడితే అయినా భర్త మారతాడు అని సమైర అనుకుంది. కానీ ఆ ఆనందం కూడా తనకి దక్కలేదు. దానికి బదులుగా గొడ్రాలు అనే పేరుని అత్తగారు తగిలించారు. ఒకరోజు సమైర ఆశిష్ రిపోర్ట్స్ చూసింది. పిల్లలు పుట్టకపోవడానికి కారణం ఆశిష్ ప్రాబ్లం అని తెలిసి కూడా సమైర అతనికి అండగా నిలిచింది. అతని ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకునేది. కానీ ఆశిష్ ఇవేమీ పట్టించుకునేవాడు కాదు. అతని సైకోయిజం పెరిగి జీవితం భరించలేనంత దుఃఖంగా మారిపోయింది. ఈ మధ్య అతను ఇంటికి సరిగ్గా రావడం లేదు. కొన్నిసార్లు చాలా లేటుగా వస్తున్నాడు. ఒకరోజు ఏకంగా ఒక అమ్మాయిని తనతో పాటు తీసుకొని వచ్చాడు. తాగి ఆ అమ్మాయితో పాటు ఇంటికి వచ్చి అదే రూమ్లోనే ఉన్నారు. అది చూసిన సమైర ఇంకా ఇంతకు మించి భరించడం తన వల్ల కాదు అని అనుకొని తనకి డివోర్స్ కావాలి అని చెప్పి అడిగింది. దానికి ఆశిష్ వాళ్ళ అమ్మ కోపంగా చూశారు. ఒక భారతీయ స్త్రీ భర్తతో ఇలాగైనా మాట్లాడేది అని ఆమె తిడుతూ ఉంది. దానికి సమైర, ఒక భారతీయ కొడుకు ఇలాగైనా ప్రవర్తించేది? పెళ్ళైన తర్వాత ఇంకొక అమ్మాయిని తీసుకురావచ్చా అని చెప్పి సమైర కూడా అరిచింది. దానికి ఆమె, అతను మగాడు అని చెప్పి సర్ది చెప్పుకుంటుంది. అవునా, అతను మగాడా అని సమైర అరిచింది. ఆశిష్ కొట్టడానికి చెయ్యెత్తాడు. ఎత్తిన చేతిని సమైర పట్టుకొని, ఇంకా చాలు ఆశిష్, నువ్వు నన్ను కొడితే డొమెస్టిక్ వైలెన్స్ కింద నిన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తాను. ఆ గొంతు విన్న ఆశిష్ వెనక్కి తగ్గేశాడు. నాకు కావాల్సింది డైవర్స్ మాత్రమే, ఇంకేమీ వద్దు. ఇంకేదైనా చేసేలాగా నన్ను మీరెవరూ ప్రేరేపించవద్దు కూడా. ఇంతకుముందు ఎప్పుడు వాళ్ళు తనని అలా చూడలేదు. ఇంకా మ్యూచువల్ డైవర్స్కి అంగీకరించారు. సమైర వాళ్ళ తల్లిదండ్రులకి ఇవి ఏమీ తెలియదు. వారిని బాధ పెట్టడం ఇష్టం లేక సమైర ఇవి ఏమీ కూడా వాళ్ళతో చెప్పలేదు. ఇప్పుడు తనకు కావాల్సిందల్లా కేవలం ఒకటి, ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ ఒడిలో తలపెట్టి తన పెళ్ళైన తర్వాత తను అనుభవించిన బాధ అంతా చెప్పి తన గుండెల్లోని భారం దిగే వరకు ఏడవాలి అని ఉంది సమైరాకి. అలా బస్సు ప్రయాణం ముందుకు సాగి సమైర వాళ్ళ ఇంటికి చేరుకుంది. ఇంటి దగ్గర అంతా బంధువులు ఉన్నారు. సమైర వాళ్ళ బాబాయ్ రామ్ మరియు పిన్ని డోర్ దగ్గర నుంచున్నారు. రామ్ సమైర వాళ్ళ నాన్న తమ్ముడు. సమైర, నువ్వు ఎక్కడికి వెళ్ళావు అంటూ రామ్ తనని తొందరగా కలవడానికి ఎదురు వచ్చాడు. బాబాయ్, ఏమైంది? అందరూ ఎందుకు బాధపడుతున్నారు అని అడిగింది సమైర. ఏదో చెడు జరిగింది అని శంకిస్తూనే సమైర మనసులో అలాంటిది ఏమీ జరగకూడదు అని ప్రార్థిస్తుంది. అప్పుడే వాళ్ళ పిన్ని ఏడుస్తూ వస్తూ, మనం మీ తల్లిదండ్రుల్ని మీ తమ్ముల్ని కోల్పోయాం సమైర, వారికి కారు యాక్సిడెంట్ అయింది. సమైర షాక్ అయ్యి అలానే ఉండిపోయింది. సమైర, ఏమైంది అని పిన్ని భుజం తడితే కానీ సమైర మెలకువలోకి రాలేదు. లేదు, వారు నా తల్లిదండ్రులు కాదు, నా తమ్ముడు కాదు, ఇంకెవరో అయ్యి ఉంటారు, ఎక్కడో ఏదో తప్పు జరిగింది అని ఏడుస్తుంది. లేదు తల్లి, నిన్ను నువ్వు సంభాళించుకో అని చెబుతూ ఉన్నారు. తను అది నమ్మాలి అని అనుకోవడం లేదు. కానీ తన కళ్ళ ముందు విగతజీవుల్లాగా పడి ఉన్న తల్లిదండ్రుల్ని తమ్ముడిని చూసి తన కళ్ళని తనే నమ్మలేకపోయింది. ఎలా దేవుడు వాళ్ళని ఇంత త్వరగా తీసుకొని వెళ్తాడు అని సమైర ఏడుస్తుంది. సమైర కళ్ళు తిరిగి పడిపోయింది. తనకి కొంచెం నీళ్లు తీసుకురండి అని బాబాయ్ అరుస్తున్నాడు. నిన్ను నువ్వు సంభాళించుకో, ఇలాంటప్పుడే మనకి మనం ధైర్యం చెప్పుకోవాలి అని రామ్ ధైర్యం ఇస్తున్నాడు. అన్ని చివరి కార్యక్రమాలు పూర్తి చేసి ఒక చివరన ఏడుస్తూ కూర్చుంది సమైర. సమైర ఊహించుకుంటున్నారు, ఇదంతా నిజం కాదు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత తన అమ్మా నాన్న తిరిగి వస్తారు. అమ్మ నా కోసం నా ఫేవరెట్ కాఫీ చేస్తుంది. నాన్న నన్ను కారులో డ్రైవింగ్కి తీసుకెళ్తాడు. నేను తమ్ముడు ముందు సీటు కోసం కొట్టుకుంటాం. మాది ఒక హ్యాపీ ఫ్యామిలీ అవుతుంది అని. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు సమైర అన్న రామ్ గొంతు తన ఆ కలలో నుంచి బయటకు తీసుకువచ్చింది. వాళ్ళ పిన్ని, ఏమిటి చెప్పండి సమైర అసలు సంగతి అని
సమైరా వాళ్ళ బాబాయ్ తడబడుతూ నీతో ఒక మాట చెప్పాలి సమైరా అంటున్నారు. ఏం లేదు సమైరా, మీ అమ్మా నాన్న నీ మీద అప్పుల భారాన్ని వేసి వెళ్ళారు. నీ పెళ్లి కోసం చేసిన అప్పు 30 లక్షల వరకు అయ్యింది. అవి తీర్చడానికి నీ తమ్ముడు కూడా లేడు కాబట్టి అది ఇప్పుడు నువ్వే తీర్చాలి. బ్యాంకు వాళ్ళు మాకు ఫోన్ చేశారు, మొత్తం 30 లక్షలు అయింది అని చెప్పారు. సమైరా నువ్వేమీ బాధపడకు, ఇలాంటి సమయంలో బంధువులం అంటూ మేము ఉంది అందుకే కదా ఈ ఇంటిని మాకు రాసి ఇచ్చి ఆ అప్పు ఇంకా మేమే తీర్చుకుంటాం అంది పిన్ని. సమైరా వాళ్ళ నాన్న చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుంటుంది. ఈ ఇల్లు 60 లక్షల వరకు ఉంటుంది అని వాళ్ళ నాన్న చెప్పాడు. అయినా సమైరాకి ఇప్పుడు దేని మీద ఆశ లేదు, దేని గురించి ఆలోచించే పరిస్థితుల్లో కూడా లేదు. అందుకే వాళ్ళ పిన్ని మాటలకు సరే అని చెప్పింది. సరే సమైరా, అయితే మేము పేపర్స్ రెడీ చేస్తాము, ఒక వారంలోగా పని పూర్తి చేద్దాం అని ఆమె తొందరపడుతుంది. నువ్వు జాగ్రత్త సమైరా అంటున్న రామ్ని, తనేమీ చిన్నపిల్ల కాదులేండి, తను జాగ్రత్తగానే ఉంటుంది, మీరు రండి అని చెప్పి తీసుకెళ్ళింది. ఎవరూ కూడా సమైరా భర్త గురించి అడగకపోవడంతో సమైరా ఆలోచనలో పడింది. వీరందరికీ నా డైవర్స్ గురించి ముందే తెలుసా అని అనుకుంటూ ఉంది. కానీ ఇప్పుడు ఒంటరిగా ఉంది. తనకంటూ కుటుంబం లేదు, తల్లిదండ్రులు లేరు, డబ్బు లేదు, ఇప్పుడు కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేదు. సమీరా కింద పడి ఏడవడం మొదలుపెట్టింది. అమ్మా నాన్న నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళారు, ప్లీజ్ తిరిగి రండి. దేవుడు తన తల్లిదండ్రులు మాత్రమే కాదు తన చిన్న తమ్ముని కూడా తీసుకుని వెళ్ళాడు. దేవుడికి ఎంత దయాజాలి లేదు అని ఫ్లోర్ని గట్టిగా కొడుతూ ఏడుస్తుంది. నువ్వు నీ మొదటి జీతంతో నాకు డ్రెస్ కొనిస్తానని చెప్పావు కదరా, అదంతా జరగకుండానే వెళ్ళిపోయావు. ఇంకెప్పుడు నేను నీతో గొడవ పడను, ఒక్కసారి తిరిగిరా తమ్ముడు అని ఏడుస్తుంది. దేవుడు ఎందుకు తనకింత అన్యాయం చేశాడు, నాకు మాత్రమే ఎందుకు ఇలా అని సమైరా ఏడుస్తుంది. అన్నీ కోల్పోయి ఒంటరి అయిన సమైరా జీవితం ఇక పైన ఎటువైపు సాగుతుంది, ఎలా ఉండబోతుంది, సమైరా పైన ఇప్పుడు ఎటువైపు? తరువాయి భాగం చాప్టర్ 2 అండ్ నెక్స్ట్ పార్ట్ తెలుసుకోవడం కోసం ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ స్టోరీ నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.